ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారం. అర్జున ఉవాచ 4వ శ్లోకం. కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్వహి వరిసూదన. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమును ఎదుర్కొనగలను? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో అంటున్నాడు: పితామహుడైనటువంటి భీష్ముడు, గురువైన ద్రోణుడు వంటి పెద్దలు ఎల్లప్పుడూ పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వివాదముకు దిగకపోవుట కనీస మర్యాద. కొన్నిసార్లు వారు కఠినంగా ప్రవర్తించినను వారి పట్ల తిరిగి కఠినంగా వ్యవహరింపరాదు. ఏమైనను అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లా సాధ్యపడును? శ్రీకృష్ణుడు ఆ విధంగా ఎన్నడైనను తన తాతయ్యైన ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదాలను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుని ఎదుట ఉంచాడు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే అత్వార్థ కామాంస్తు గురునినహైవ భుహింజయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నా గురువులైన మహాత్ముల ప్రాణములను పణముగా పెట్టి జీవించుట కంటేనో ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమగును. శాస్త్రాదేశాలను అనుసరించి హేయ కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయినట్టి గురువు త్యజింపదగినవాడు. దుర్యోధనుని నుండి ఆర్థిక సహాయమును పొందుట చేత భీష్మద్రోణులు ఇరువురికిని అతని పక్షమును వహించవలసే వస్తుంది. కానీ కేవలం అట్టి ఆర్థిక కారణముల చేత వారు అట్టి పరిస్థితిని అంగీకరించకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయారు. ఏమైనను వారు తనకు పూజ్యులైన పెద్దలేనని వారిని వధించి భౌతిక లాభాలను అనుభవించుట కేవలం రక్తసిక్తమైన వాటిని అనుభవించటేనని అర్జునుడు భావిస్తూ శ్రీకృష్ణ భగవానుచే మొరబెట్టుకుంటున్నాడు. నా చైతద్ విద్మః కతరన్నో ఘరియో యద్వా జయమే యది వానో జయేహు యానేవ హత్వాన జిజీషి విషామస్తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్ర. మేము వారిని జయించుటయో లేక వారు మమ్మల్ని జయించుటయో ఏది హితకరమైనదో మేము తెలియలేకున్నాం. ధృతరాష్ట్రపుత్రులను వధించి మేము జీవించ వాంఛించము. ఏమైనను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ఈ విధంగా వాపోతూ ఉన్నాడు నిరంతరం. క్షత్రియులకు యుద్ధం చేయుట ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమవుతూ యుద్ధం చేయవలన లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలన అనేది అర్జునునికి తెలియట్లేదు. ఒకవేళ అతడు శత్రువులను జయించకపోయినచో భిక్షాటనే అతనికి జీవనోపాధి అవుతుంది. అట్లనే యుద్ధంలో ఇరుపక్షములలో ఎవరైనాను విజయం సాధించవచ్చు. కనుక విజయం నిశ్చయముగా తమకు లభించగలదన్న హామీ కూడా లేదు. ఒకవేళ తమ పక్షమునికే విజయం లభించినను తమ పక్షమే ధర్మ సమ్మతమైనను ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధంలో మరణించినచో వారు లేకుండా జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితులలో అది వారికి మరొక రకమైన పరాజయమే. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని కూడా. తన మనసు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ కలిగిన వాడని కూడా ఈ భావనలన్నీ స్పష్టంగా నిరూపిస్తున్నాయి. రాజవంశంలో జన్మించినను భిక్షాటనతో జీవించవలనని వాంఛించుట అతని వైరాగ్యానికి ఇదొక మరొక నిదర్శనం. ఈ గుణములు మరియు వాటితో పాటు తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై
అతని విశ్వాసము, శ్రద్ధ అతడిని నిజమైన ధార్మికునిగా సూచిస్తున్నాయి. కనుకనే ఇక్కడ అర్జునుడు ముక్తికి అర్హుడని స్పష్టంగా నిర్ధారించబడింది. ఇంద్రియములను నియంత్రించకుండా జ్ఞాన స్థితికి ఉద్ధరించబడే అవకాశమే ఉండదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తికి అవకాశం అసలే ఉండదు. భౌతిక సంబంధములతో తనకు గల ఉత్తమ గుణములతో పాటు అర్జునుడు ఈ పై గుణములన్నింటిలోనూ యోగ్యుడుగా ఉన్నాడు. కార్పరణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిశస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. లోభమును దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి పరిస్థితులలో నేను నిన్ను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశించుమని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. చూడండి, ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే అందరి కలతలకు మూల కారణాలు అయితే అడుగడుగున కలతలే ఎదురవుతుంటాయి. కనుక జీవిత లక్ష్యంను సాధించుటలో సరైన మార్గనిర్దేశనం చేయు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుటే అందరికీ మంచిది. మనం ఆశించిన జీవితంలోని కలతల నుండి ముక్తిని సాధించట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవలనని వేదశాస్త్రాలు ఆదేశిస్తున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండగానే రగులు కొనేది దావాగ్ని వంటి అట్టి కలతలు. అట్లే ఈ లోకపు పరిస్థితి ఎటిదనగా, మనం వాంఛింపకుండాను జీవితంలో కొన్ని కలతలు సహజంగానే ఆ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. ఎవరునూ దావాగ్ని వాచింపరు, అది విజృంభి మన కలతను కలిగించును. జీవితంలోని కలతలను పరిష్కరించుకున్నటకు మరియు పరిష్కార జ్ఞానమును అవగాహన చేసుకున్నటకు ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవలనని వేద విజ్ఞానం నిర్దేశిస్తుంది మనకు. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన వ్యక్తియే సమస్తమును ఎరగగలుగుతాడు. కనుక మానవుడు భౌతిక కలతలలోనే నిలిచిపోకుండా తప్పకుండా ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవాలి. అదే ఈ శ్లోక సారాంశం. లౌకిక కలతలతో చిక్కుకొనినట్టి వ్యక్తి ఎవరు? జీవితంలోని సమస్యలను అవగాహన చేసుకోలేని వాడే అట్టి వ్యక్తిగా చెప్పబడతాడు. బృహదారణ్యకోపనిషత్తు 3:8-10లో కలత చెందిన వ్యక్తి ఈ విధంగా వర్ణించబడ్డాడు. యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా స్వాల్లోకాత్ ప్రైతి సకృపణః. ఎవడు మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకోకుండా శునకములు మరియు మార్జాలముల వలె ఈ లోకమును విడిచిపెట్టునో వాడు కృపణుడు. మానవ జన్మ జీవునకు జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడు మిక్కిలి విలువైన సాధనం. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచుకొనని వ్యక్తి కృపణుడు లేదా లోభి అనబడతాడు. అట్టి కృపణుడికి భిన్నమైన వ్యక్తి బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యల పరిష్కారముకు ఈ మానవ జన్మను వినియోగించుకోగల వివేకవంతుడు. యా ఏతదక్షరం గార్గి విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి స బ్రహ్మణః. కృపణులు అనగా లోభులు. భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాటి పట్ల అమితమైన అనురాగముతో కాలమును వృధా చేస్తూ ఉంటారు. సాధారణంగా మానవుడు స్పర్శ రోగము చేత గృహస్థ జీవనం పట్ల అనగా భార్య, సంతానము, ఇతర సభ్యులతో కూడిన కుటుంబ జీవితం పట్లనే ఆసక్తిని కలిగి ఉంటాడు. కృపణుడు తాను తన కుటుంబ సభ్యులను మృత్యువు నుండి రక్షించగలనని లేక తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించునని భావిస్తాడు. ఇట్టి సంసారిక ఆసక్తి నిమ్నజాతి జంతువులలోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అవి కూడా తమ సంతానంను రక్షించుకున్నవి.
అర్జునుడు వివేకవంతుడు చేత తన వంశజుల పట్ల అనురాగము మరియు మృత్యువు నుండి వారిని రక్షించవలనను తన కోరికయే తన కలతకు కారణముగా గ్రహించగలిగాడు. యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మమని ఎరిగినను తుచ్చమైన హృదయ దౌర్బల్యం చేత అతడు తన కర్తవ్యమును నిర్వర్తించలేకపోతున్నట్లుగా గ్రహించగలిగాను. కనుకనే అతడు ఒక నిశ్చిత పరిష్కారము రూపమని పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని ఆర్థిస్తూ ఉన్నాడు. అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణునికి శరణ వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు నిలుపదలిచెను. గురు శిష్యుల నడుమ సంభాషణలు మిక్కిలి గంభీరములై ఉంటాయి. కనుకనే ఇప్పుడు అర్జునుడు ప్రామాణికాచార్యుని ఎదుట గంభీరతతో సంభాషించదలిచాడు. కనుకనే భగవద్గీత విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగాహన చేసుకున్నట్లో అర్జునుడు ప్రథమ శిష్యుడయ్యాడు. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకునిన విధానము గీతలోనే చెప్పబడ్డది. ఏమైనను మూర్ఖులైన లౌకిక విద్వాంసులు శ్రీకృష్ణుని రూపమునకు శరణు వేడనవసరం లేదని, శ్రీకృష్ణునిలోని ఉన్నట్టి జన్మరహితునికి శరణు వేడవలనని వ్యాఖ్యానించుతారు. నిజానికి శ్రీకృష్ణుని బాహ్యంతరములకు భేదం లేదు. ఈ రకమైన అవగాహన లేకుండా భగవద్గీతను గ్రహించుటకు యత్నించినచో అంతకు మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు. నా హి ప్రపశ్యామి మమాపనుధ్యాద్ యచ్చోకముచ్చో శనమింద్రయాణం అవాప్య భూమవసపత్నమరుద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. నా ఇంద్రియములను శోషింపజేస్తున్నట్టి ఈ శోకమును తొలగించుకునే మార్గమును నేను చూడలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపన్నవంతము మరియు శత్రురహితమైన రాజ్యమును దరిద్రపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకోనలేను. అర్జునుడు అంటున్నాడు, ధర్మసూత్రములకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి అనేక హేతువాదములను అర్జునుడు ప్రతిపాదిస్తున్నను ఆధ్యాత్మికాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని సహాయం లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకోలేనట్లుగా కనిపిస్తూ ఉన్నది. తన జీవిత మనుగడను శుష్కింపజేస్తున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు గ్రహించగలిగాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయం లేకుండా అట్టి సమస్యలను పరిష్కరింపకొనుట అతనికి సాధ్యపడు. కేవలం పాండిత్యము, ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడవు. కేవలము శ్రీకృష్ణుడు వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారముకు తోడ్పడగలడు. కనుక సారాంశమేమనగా 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలుగుతాడు. ఎందుకంటే అట్టి వ్యక్తియే జీవిత సమస్యలను పరిష్కరించగలడు. సాంఘిక స్థితితో ఎట్టి సంబంధం లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపారు. కిబా విప్ర కిబా న్యాసి శూద్రకేనేనయ ఏయి కృష్ణతత్వవేత సేయ గురుహోయే. వైదిక సాహిత్యంలో నిష్ణాతుడైన వ్యక్తి విప్రుడైనను లేక హీన కుటుంబమున జన్మించిన వాడైనను సన్యాసాస్త్రమును స్వీకరించిన వాడైనను అతడు కృష్ణ విజ్ఞానములో నిష్ణాతుడైనప్పుడే పరిపూర్ణుడు, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలుగుతాడు. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 8:128. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానంలో నిష్ణాతుడు కాకుండా ఎవరునూ ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాలేడు. వైదిక గ్రంథములలో కూడా ఈ విషయం చెప్పబడింది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదాః అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవః శపథో గురుః.
వేద విజ్ఞానంలో పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమున నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడు అయ్యేందుకు అర్హుడు కాలేడు. కానీ ఒకరు హీనకులమున జన్మించినప్పటికీ వైష్ణవుడైనచో లేక కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. జన్మ, వ్యాధి, వృద్ధాప్యం, మృత్యువు అనే భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా, ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగించబడవు. ప్రపంచంలోని అనేక ప్రాంతములలో సమస్త జీవిత సౌకర్యములతో కూడి ఆర్థికంగా విశేష అభివృద్ధి సాధించిన అనేక దేశములు ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను అనేకము ఉంటాయి. అక్కడ జనులు వివిధ రకములుగా శాంతి కొరకై అన్వేషిస్తుండేది. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుతారు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడుకున్నటివి. ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆనందమును పొందగలుగుతాడు. ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములు అనేవి మానవుని సంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభాలను నివారించగలిగినచో దరిద్రిపై శత్రురహితమైన రాజ్యం లేక దేవతల స్వర్గాలోకాధిపత్యం గాని తన శోకమున తొలగించలేవని అర్జునుడు చెప్పేవాడు కాడు. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయించదలిచెను. అదే శాంతి సామరస్యాలకు సరైన మార్గం. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యం అనేది ప్రకృతి సంక్షోభముల చేత ఏ క్షణములోనైనను నశింపవచ్చు. ప్రస్తుతము మానవుడు చంద్రలోకమును చేరదలిచినట్టుగానే ఉన్నత లోకములను చేరు ప్రయత్నం కూడా ఒక్క దెబ్బతో తుడుచుకుపోవును. భగవద్గీత 9:21లో క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పుణ్యకర్మల ఫలితములు నశించినంతనే జీవుడు జీవితంలోని ఆనంద శిఖరం నుండి అధమ జీవన స్థితికి తిరిగి పతనం చెందుతాడు అని నిర్ధారించబడింది. అట్లు ప్రపంచంలోని రాజకీయవేత్తలు ఎందరో పతనం చెందిరి. అట్టి పతనములు మరింత అధిక శోకమునకు కారణమవుతాయి. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకోదలిచినచో అర్జునునికి వలెను మనము కూడా శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించవలను. కనుకనే తన సమస్యను నిశ్చయంగా పరిష్కరించమని శ్రీకృష్ణుని ఆర్థించెను. ఇదే కృష్ణ చైతన్య మార్గం. శ్రీమాత్రే నమః.